Hi, hello, my dear students. Welcome to our channel Rajesh Biology, and I am Rajesh MSc Zoology. Today, our topic is hormone mechanism of hormones. Mechanism of hormones. First of all, ఈ మన బాడీలో ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఒకటి, అంటే అన్ని ఆర్గాన్స్తోనూ కనెక్ట్ అయ్యి ఉండే ఒక సిస్టాన్ని ఇంటిగ్రేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. నర్వస్ సిస్టమ్ అందులో ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎండోక్రైన్ సిస్టమ్ డెవలప్ అవ్వకముందు నుంచే ఈ టోటల్ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్లో ఫస్ట్ డెవలప్ అయిన సిస్టమ్ ఏదైనా ఉంది అంటే పర్టికులర్గా నర్వస్ సిస్టమ్ చెప్పచ్చు. సో నర్వస్ సిస్టమ్ అనేది ప్రతి సెల్ని స్టిమ్యులేట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అది టిష్యూ దాకా వెళ్ళగలుగుతుంది, కానీ ప్రతి సెల్ని స్టిమ్యులేట్ చేయాలంటే లేదంటే స్పెసిఫిక్ ఒక రిక్వైర్డ్ రియాక్షన్ని షో చేయాలంటే అక్కడ ఫెయిల్ అవుతుంది అనమాట. నర్వస్ సిస్టమ్ చాలా స్పీడ్గా ఉంటుంది, కానీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ కాలం ఉండడం లేదు. సో దానికి కొంచెం హెల్ప్ చేస్తూ నర్వస్ సిస్టమ్ యొక్క ఎక్స్టెన్షన్గా మనం ఫీల్ అవ్వచ్చు దీన్ని. దానికి కొంచెం హెల్ప్ చేస్తూ దానికి కొంచెం సపోర్టివ్గా ఉంటూ ఇంకొక ఇంటిగ్రేటింగ్ సిస్టమ్ ఉంది, అదే కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఈ ఎండోక్రైన్ సిస్టమ్. ఈ ఎండోక్రైన్ సిస్టంలో అవి రిలీజ్ చేసే హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఎక్కడ రిలీజ్ అయినా దాని యొక్క టార్గెట్ ఆర్గాన్ దాకా వెళ్ళి టార్గెట్ ఆర్గాన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవి ఇవ్వగలుగుతాయి. ఇచ్చి అయితే అది టార్గెట్ ఆర్గాన్ ఏదో స్టిమ్యులేట్ చేస్తుంది, లేదా నువ్వు పని చేయొద్దు అని చెప్తుంది. సో ఈ రెండు రకాలుగా చేస్తుంది కాబట్టి దీన్ని మనం రెగ్యులేటింగ్ అంటున్నాం, కంట్రోలింగ్ ఆర్ రెగ్యులేటింగ్. సో వీటిని రెగ్యులేటర్స్ అని చెప్పచ్చు, మనం రెగ్యులేటర్స్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే అవి రెగ్యులేట్ చేస్తున్నాయి. అవి ఓన్లీ స్టిమ్యులేట్ చేస్తే వాటిని స్టిమ్యులేటర్స్ అనొచ్చు, ఇన్హిబిటార్స్ అనొచ్చు, ఓన్లీ ఇన్హిబిట్ చేస్తుంటాయి. కానీ ఇవి రెండూ చేయగలుగుతాయి సందర్భాన్ని బట్టి. సో హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ రెగ్యులేటర్స్. ఓకే, ఇవి ఎలా దాని యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి, వేరొక ఆర్గాన్ని స్టిమ్యులేట్ చేయడం కానీ ఇన్హిబిట్ చేయడం కానీ ఎలా చేస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్, అదే దాని యొక్క సెల్ మెంబ్రెయిన్ అనుకుందాం. ఇది సెల్ మెంబ్రెయిన్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ పైన కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రిసెప్టార్ ఫర్ వన్ పర్టికులర్ హార్మోన్. ఇంకొక హార్మోన్ రిసెప్టార్ అనేది ఇలా ఉండొచ్చు, ఇంకొక హార్మోన్ రిసెప్టార్ ఇలా. అంటే ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిసెప్టార్ ఉంటుంది. ఆ హార్మోను ఆ పర్టికులర్ టైప్లోనే ఫిక్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెనాల్డ్స్ పెన్ తీసుకుని దాని యొక్క క్యాప్లో షెల్లో పెన్ని ఫిక్స్ చేద్దామంటే కుదురుతుందా? కుదరదు కదా. ఎందుకని అంటే దాని యొక్క స్ట్రక్చర్ వేరు, దీని యొక్క స్ట్రక్చర్ వేరు. మీరు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్తో, అది చాలా కాస్ట్లీ బైక్ కాబట్టి దాంతో ఏదైనా ఓపెన్ అవుతుందంటే కుదరదు. అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కి ఉంటే కనుక ఆ బైక్ మాత్రమే అది యూజ్ అవుతుంది. అదే కంపెనీ వేరే బైక్ వచ్చినా కూడా అది ఓపెన్ అవుతుంది అనమాట. ఒక లాక్ అండ్ కీ సిస్టమ్ లాగా ఒక స్పెసిఫిక్ హార్మోన్కి ఒక స్పెసిఫిక్ రిసెప్టార్ ఉంటుంది. ఈ రిసెప్టార్స్ అన్నీ కూడా ప్రోటీన్తో మేడప్ అయి ఉంటాయి. సో మనకు టెక్స్ట్ బుక్ లైన్లో ఏమిస్తాడంటే హార్మోన్స్ బైండ్ విత్ ఏ స్పెసిఫిక్ ప్రోటీన్ కాల్డ్ రిసెప్టార్. ప్రోటీన్స్కు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బయోమాలిక్యూల్స్ చాప్టర్లో వస్తుంది. ప్రోటీన్స్ అనేవి యాంటీబాడీస్గా ఉంటాయి, యాంటీజెన్స్గా కూడా ఉండొచ్చు ప్రోటీన్స్ కొన్నిసార్లు. ఆ ప్రోటీన్స్ అనేవి రకరకాల ఫంక్షన్స్ షో చేస్తాయి కదా. సో రిసెప్టార్ కూడా ఇది ఒక ప్రోటీన్, ఇట్ ఈజ్ ఆల్సో మేడప్ ఆఫ్ ఏ ప్రోటీన్. సో ఇవి హార్మోన్ రిసెప్టార్స్, ఇవన్నీ కూడా హార్మోన్ రిసెప్టార్స్. ఈ రిసెప్టార్లో దాని యొక్క పర్టికులర్ ఆర్గాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫాలిక్యులర్ సెల్ అనుకుందాం, లేదంటే ఒక హెపాటిక్ సెల్ అనుకుందాం. ఈ హెపాటిక్ సెల్ నుంచి మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ లైన్ మనం వెళ్ళినట్లయితే కనుక గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేయాలి. ఎలా ప్రొడ్యూస్ చేయాలి? బాడీలో రిలీజ్ అయిన ఒక హార్మోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్రినలిన్, ఎపినెఫ్రిన్. మన బాడీలో మనకు కోపం వచ్చినప్పుడు బాడీ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతుంది. అందుకే షుగర్ పేషెంట్స్ని కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ని కానీ ఎక్కువగా కోప్పడద్దని, ఎక్కువ యాంగ్జియస్గా మారద్దని చెప్తారు. ఆ టైంలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఎపినెఫ్రిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎపినెఫ్రిన్ అనేది ఒక ఎమైన్ హార్మోను. అది దాన్ని ప్రిపేర్ చేసేది ఒక టైరోసిన్, యాజ్ మనం చెప్పుకున్నట్టు. సో ఇది ఒక ఎపినెఫ్రిన్ అనుకుందాం. ఎపినెఫ్రిన్ అనేది ఫస్ట్ ఇక్కడ రావడానికి ట్రై చేస్తుంది, కానీ ఇందులో పట్టదు. ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, ఎక్కడా పట్టదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అనమాట. ఎపినెఫ్రిన్ అనేది ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో ఈ రిసెప్టార్తో ఈ హార్మోన్ బైండ్ అయిన వెంటనే దీన్ని మనం ఏమనాలంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అనాలి. ఇట్ ఈస్ ఏ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. ఈ మొత్తం అన్ని రిసెప్టార్స్తోనూ మెంబ్రెయిన్లో కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ మనం జీ ప్రోటీన్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇవేంటివి? జీ ప్రోటీన్స్.
జీ ప్రోటీన్స్ జీటీపీని బైండ్ చేస్తూ ఉంటాయి, జీటీపీకి బైండ్ అవుతూ ఉంటాయి. గ్లోబ్యులార్ ప్రోటీన్స్ కాబట్టి, అంటే జీ ప్రోటీన్ కాబట్టి మనం గ్లోబ్యులార్ గుర్తుపెట్టుకోవడానికి మీకు నేను రౌండ్ షేప్ వేయడం జరిగింది. జీ ప్రోటీన్స్ ఉన్నాయనుకుందాం. ఇవి వీటితో బైండ్ అయి ఉంటాయి. ఇవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్ ఎప్పుడైతే ఖాళీగా ఉందో ఇవి యాక్టివ్గా ఉండవు. ఎప్పుడైతే ఒక మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్ పర్టికులర్ హార్మోన్తో బైండ్ అయిందో వెంటనే ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇవి యాక్టివేట్ అయ్యి జీటీపీతో బైండ్ అయ్యి, జీటీపీ అంటే గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ అనమాట. గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చి దీనికి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జీటీపీ అనేది యాక్టివేట్ అవుతుందో దానికి చాలా క్లోజ్గా ఒక ఎడినలైట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఇది ఎడినలైట్ సైక్లేజ్. ఇవన్నీ కూడా ఎడినలైట్ సైక్లేజెస్. గ్రీన్ కలర్లో వేసినవన్నీ కూడా ఎడినలైట్ సైక్లేజ్ అనే ఎంజైమ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పదాలు చెప్తాను చూడండి. ఒకటి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్. మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్ అని ఎందుకంటున్నాను నేను, ఎందుకంటే అది మెంబ్రెయిన్కి బైండ్ అయిపోయిన రిసెప్టర్. ఇది ఫ్రీ రిసెప్టర్ కాదు, మొబైల్ రిసెప్టర్ కాదు, అదేమీ లోపల ఫ్రీగా తిరగడం లేదు, మెంబ్రెయిన్కి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్. ఈ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్తో ఏవి బైండ్ అవుతాయి? ఏవైతే సెల్ మెంబ్రెయిన్ ద్వారా లోపలికి వెళ్ళలేవో వాటి కోసం బయట ఒకటి ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు గుళ్ళో పూజారిలాగా మనం హిందూ సాంప్రదాయంలో చూసినట్లయితే కనుక ఎవరికైతే మనకి డైరెక్ట్గా దేవుడితో యాక్సెస్ ఉంటుందో వీళ్ళిద్దరికి మధ్య, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తిలాగా ఈ రెండింటికి మధ్యలో ఒక రిసెప్టర్ ఉంటుంది. సెల్ లోపలికి మీరు వెళ్ళలేరు కాబట్టి ఆ వచ్చే హార్మోన్స్ అన్నీ కూడా హైడ్రోఫిలిక్ హార్మోన్స్ లోపలికి వెళ్ళలేవు కాబట్టి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోపలికి పంపించడం కోసం మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇవి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్. ఓకే, ఈ మధ్యలో ఇది ఏంటి అంటే నాతో రిసెప్టర్ అనేది బైండ్ అయ్యింది అని చెప్పడానికి లోపలికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా. ఇది కూడా వెళ్ళలేదు నిజానికి, మనం ఏదో గ్రేట్ అనుకుంటాం కానీ ఇక్కడ ఇది కూడా లోపల దాకా వెళ్ళలేదన్నమాట. సో లోపలికి వెళ్ళలేక ఆల్రెడీ మధ్యగా ఉన్న ఒక మీడియేటర్తో ఇది మాట్లాడుతుంది, జీ ప్రోటీన్తో చెప్తుంది, ఇప్పుడు నేను యాక్టివ్ అవ్వాలి, నువ్వు ఇప్పుడు యాక్టివ్ అవ్వాలి, ఎందుకంటే నాతో ఒక పర్టికులర్ హార్మోన్ అనేది బైండ్ అయింది అని చెప్పాలి. సో హార్మోన్ వచ్చేసి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్కి బైండ్ అయింది కాబట్టి రిసెప్టార్ని ఇప్పుడు మనం ఏమనాలంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. మళ్ళీ కింద కామెంట్ పెడతారు రైటింగ్ అర్థం కావట్లేదని. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. ఇక్కడ రైటింగ్ కాదు, మనకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఇది. ఈ హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఎప్పుడైతే ఫామ్ అయిందో జీ ప్రోటీన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది జీ ప్రోటీన్. ఇది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ లోపల జరిగే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సెల్ లోపల ఒక సెల్లో, మన కంటికి కనిపించిన సెల్లో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే హార్మోన్ వచ్చి దీనికి బైండ్ అయిన వెంటనే అది జీ ప్రోటీన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జీ ప్రోటీన్ వెంటనే సైటోప్లాజంలో ఉన్న ఒక జీటీపీ ప్రోటీన్ని మాట్లాడి దాంతో ఎడినలైట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎడినలైట్ సైక్లేజ్. ఇది జీ ప్రోటీన్ బయట రాసుకుందాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్, జీ ప్రోటీను, ఎడినలైట్ సైక్లేజ్ అనే ఈ 3 ఎంజైమ్స్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఎడినలైట్ సైక్లేజ్ దాకా వచ్చిందో ఇంకా దాని పని మొదలు పెడుతుందన్నమాట. ఎడినలైట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ చేసే పని ఏంటి అంటే అది లోపల ఉండే ఏటీపీ మొత్తాన్ని కాల్ చేసి అంటే అంటెట్టు పెట్టేసి మంట పెట్టేసి కాదు, పిలిచి మొత్తం ఏటీపీని పిలిచి దాన్ని ఎడినోసిన్ మోనోఫాస్ఫేట్గా మారుస్తుంది. ఏటీపీని ఏఎంపీగా మారుస్తుంది. ఏటీపీ ఇక్కడ బైండ్ అయ్యి బయటకు రిలీజ్ అయ్యేటప్పుడు ఎలా రిలీజ్ అవుతుంది? ఏఎంపీగా రిలీజ్ అవుతుంది. ఏఎంపీ. ఇది ఎడినలైట్ సైక్లేజ్ అనే ఎంజైమ్ కాబట్టి దీన్ని సిఏఎంపీ అంటాం. సిఏఎంపీ. దీన్ని మనం సెకండ్ మెసెంజర్ అనాలి. ఇది సెకండ్ మెసెంజర్ అయితే మరి ఫస్ట్ మెసెంజర్ ఏది? హార్మోనే ఫస్ట్ మెసెంజర్. హార్మోన్స్ ఆర్ ద కెమికల్ మెసెంజర్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్ అని చెప్పి దాని యొక్క డెఫినేషన్ మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం. మళ్ళీ లాస్ట్ వీడియోలో వచ్చింది ఈ మెసెంజర్ అనే పదం, అంటే దూత, ఏంజల్ అనమాట. సో హార్మోన్ వచ్చింది, అది ప్రైమరీ మెసెంజర్, కానీ అది సెల్ లోపలికి వెళ్ళలేదు.
కానీ ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి, ఇది ఒక సెకండ్ మెసెంజర్ని ప్రిపేర్ చేయాలి. బైండ్ అయిన వెంటనే సెకండ్ మెసెంజర్ ఓపెన్ అవుతుందా, అది ప్రిపేర్ అవుతుందా అంటే కాదు. సెకండ్ మెసెంజర్ ప్రిపేర్ చేసేది ఒక ప్రత్యేకంగా వేరే ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్ పేరు వచ్చేసి ఎడినలైట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, జీటీపీ వచ్చి చెప్పాలి. ఆ జీటీపీ వచ్చి చెప్పాలంటే జీ ప్రోటీన్ అనే దాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ వరకు చెప్పుకుందాం, మిగతాది చాలా ఈజీ. మన బాడీలో మనకు కోపం వచ్చింది, లేదంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్కి ఫీల్ అయ్యాం. బాడీలో గ్లూకోజ్ చాలా అవసరం. ఇప్పుడు ఈ టైంలో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఒక ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎక్కడ గ్లూకోజ్ ఉంటుంది అని చెప్పి వెతుక్కుంటూ ప్రతి సెల్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కడ దాని యొక్క రిసెప్టార్స్ ఉండవు. అలా అనుకోకుండా యాక్సిడెంట్గా లివర్ దగ్గరికి వెళ్తుంది. హెపటోసైట్స్లో ఎడ్రినలిన్కి సెపరేట్గా కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్కి ఇది బైండ్ అవుతుంది. బైండ్ అయిన వెంటనే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఈ జీ ప్రోటీన్ని యాక్టివేట్ చేస్తే ఆ జీ ప్రోటీను ఎడినలైట్ సైక్లేజ్ అనే ఒక ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఎడినలైట్ సైక్లేజ్ అనే ఎంజైమ్ ఏటీపీని ఏఎంపీగా కన్వర్ట్ చేస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన సైక్లిక్ ఏఎంపీని సెకండ్ మెసెంజర్గా మనం ట్రీట్ చేయొచ్చు. సెకండ్ మెసెంజర్ అంటే ఓన్లీ సైక్లిక్ ఏఎంపీనా కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. రిపిటేటివ్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చాలాసార్లు నేను పేపర్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెకండ్ మెసెంజర్ అని అడిగారు. అందులో IP3, కాల్షియం, CAMP, ఇంకోటి ఏదో ఇస్తారు. ఈ 3 సెకండ్ మెసెంజర్సే. ఈ మూడాట్లో ఏదైనా ఫామ్ అవ్వచ్చు. ఒక్కొక్క సెకండ్ మెసెంజర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి సైక్లిక్ ఏఎంపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సైక్లిక్ ఏఎంపీ అనేది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ కైనేజ్ ఏలో ఉండే చాలా చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్స్ నేమ్స్ అనమాట. మనం కొన్ని ఎంజైమ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. కైనేజ్, ప్రోటీన్ కైనేజ్ ఏ. ఓకే, ఈ ప్రోటీన్ కైనేజ్ ఏ అనేది ఇంకొక ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఫాస్ఫోరిలేజ్. పేరులోనే ఉంది, ఇది ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. ఏం ఫాస్ఫోరిలేట్ చేస్తుంది, ఇది గ్లైకోజన్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. గ్లైకోజన్ అనేది ఇక్కడే కదా స్టోర్ అయి ఉంటుంది, ఇది హెపాటిక్ సెల్. గ్లైకోజన్ అనేది హెపాటిక్ సెల్లో ఉంటుంది. గ్లైకోజన్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ తర్వాత గ్లూకోజ్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకు కావాల్సినంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రతి స్టెప్ సైక్లిక్ ఏఎంపీ కానీ, సైక్లిక్ ఏఎంపీ ప్రోటీన్ కైనేజ్ని కానీ, ప్రోటీన్ కైనేజ్ ఫాస్ఫోరిలేజ్ని కానీ, ఇవన్నీ కూడా ఒక యాంప్లిఫికేషన్ మేనర్లో ఉంటుంది. యాంప్లిఫికేషన్ అంటే తెలుసు కదా మీకు, యాంప్లిఫైర్. యాంప్లిఫైర్ అంటే మనం వాయిస్ని డబుల్ చేస్తుంది, ట్రిపుల్ చేస్తుంది, 10 టైమ్స్ ఎక్కువగా చేస్తుంది. దాన్ని యాంప్లిఫైర్ అంటారు. సౌండ్ మైక్ సెట్స్ ఉంటాయి, అదొక యాంప్లిఫైర్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే కనుక ఇది ఒక యాంప్లిఫైర్. నా వాయిస్ కానీ నేను మైక్ పెట్టుకుని మాట్లాడినట్లయితే కనుక ఇందులోంచి వచ్చే సౌండ్ యాంప్లిఫై అయ్యి వస్తుంది, ఒక 10 రెట్లు ఎక్కువై వస్తుంది. సో ఇది ఒక సౌండ్ యాంప్లిఫైర్. అలా ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువగా పెంచేదాన్ని మనం యాంప్లిఫైర్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇక్కడ CAMP అనేది ఈ మెసెంజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని యాంప్లిఫై చేస్తుంది. ఇక్కడ ఒక హార్మోన్ సెక్రెట్ అయ్యి ఒక హార్మోన్ బైండ్ అయితే ఒక 100 CAMPలు ఫామ్ అవుతాయి. ఓకే, అంటే సెకండ్ మెసెంజర్స్ ఒక 100 ఫామ్ అవుతాయి. ఒక్కొక్క సెకండరీ మెసెంజరు ఒక 100 ప్రోటీన్ కైనేజెస్ని ఫామ్ చేస్తుంది. ప్రతి ప్రోటీన్ కైనేజ్ ఏ ఒక 100 ఫాస్ఫోరిలేజెస్ని ఫామ్ చేస్తుంది. ప్రతి ఫాస్ఫోరిలేజ్ అనే ఒక ఎంజైమ్ కనీసం ఒక 1000 గ్లైకోజన్ మాలిక్యూల్స్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇన్ని లక్షల కోట్ల గ్లూకోజ్ మాలిక్యూల్ తయారవ్వాలంటే అన్ని లక్షల కోట్ల హార్మోన్ రిలీజ్ అవ్వాలా? అక్కర్లేదు. ఒక్క హార్మోన్ చాలు ఇన్ని లక్షల కోట్ల గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఒక్క సెల్ నుంచి, అది కూడా అన్ని సెల్స్ నుంచి కూడా కాదు, ఒక్క సెల్ నుంచి ఇన్ని వేల గ్లూకోజ్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక్క హార్మోన్ చాలు. కాబట్టి హార్మోన్స్ అనేవి ట్రేస్ అమౌంట్స్లో రిలీజ్ అవుతాయి. ఒక్క హార్మోన్ ఎంత పని ఎలా చేస్తుంది అంటే సెకండరీ మెసెంజరు ఈ యాంప్లిఫైయింగ్ మెకానిజం ద్వారా కేస్కేడ్ మెకానిజం అంటారు దీన్నే, కేస్కేడ్ మెకానిజం. కేస్కేడ్ మెకానిజం అనేది మనం ఎక్కడ వింటాం? బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో బ్లడ్ క్లాటింగ్ మెకానిజం చెప్పుకున్నాం. ఆ బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో వస్తుంది కేస్కేడ్ మెకానిజం. అంటే ఒక ఫ్యాక్టర్ ఇంకొక ఫ్యాక్టర్ని, ఆ ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ని, ఆ ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ని, ఇలా ఖోఖో గేమ్ ఉంటుంది చూసారా? పరిగెడుతున్న వాడు వచ్చి ఒకరిని కొడితే వాడు మళ్ళీ వెళ్ళి ఇంకొకరిని కొడతాడు, వాడు ఇంకొకరిని, ఇలా ఒకటి ఇంకొక దాన్ని స్టిమ్యులేట్ చేస్తే ఇంకొకటి వేరే దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలా ఉండే మెకానిజంని కేస్కేడ్ మెకానిజం అంటాం. ఈ టైప్ ఆఫ్ కేస్కేడ్ మెకానిజంలో స్టెప్ బై స్టెప్ కావాల్సిన ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సిచ్యువేషను ప్రోటీన్ హార్మోన్స్కి, ఎమైన్ హార్మోన్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అవి సెల్ లోపలికి రాలేవు.
అవి హైడ్రోఫిలిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అవి హార్మోన్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్తోనే బైండ్ అయి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ ప్రోటీన్స్, అవి మెంబ్రెయిన్కి బైండ్ అయి ఉంటాయి కాబట్టి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్. ఇది క్లియర్ అయినట్లయితే కనుక మనం ఈ హార్మోన్స్ మెకానిజం, స్టెరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అది చాలా ఈజీ, ఒక 2 స్టెప్స్లో అయిపోతుంది. అది చూద్దాం. స్టెరాయిడ్ హార్మోన్స్, ఇన్ ద కేస్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్ మళ్ళీ సేమ్, ఇది ఒక సెల్ మెంబ్రెయిన్ అనుకుందాం. సెల్ మెంబ్రెయిన్కి మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్ ఉన్నప్పటికీ ఇవి స్టెరాయిడ్ హార్మోన్స్ అయితే దీంతో బైండ్ అవ్వాల్సిన పని లేదనమాట. ఎందుకంటే ఇది లిపిడ్ బైలేయర్ కదా. సో లిపిడ్ బైలేయర్ అంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ 2 టైప్స్ ఆఫ్ నేచర్స్ ఉంటాయి. ఇక్కడ లిపిడ్ మెంబ్రెయిన్ కాబట్టి ఈ లిపిడ్ మెంబ్రెయిన్ ద్వారా ఆ హార్మోన్ అనేది లోపలికి ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతుంది. ఇది ఒక హార్మోన్ అనుకుంటే కనుక ఆ హార్మోన్ అనేది వస్తుంది. ఇది ప్రాసెస్లో ఉందన్నమాట. అన్ని హార్మోన్లు వచ్చినట్టు కాదు, ఈ హార్మోనే సెల్ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళింది, ఆ హార్మోన్నే సైటోప్లాజంలో కూడా ఎంటర్ అయిపోయింది. ఇదంతా సెల్ సైటోప్లాజం, ఇదంతా కూడా సెల్ యొక్క సైటోప్లాజం. ఇక్కడ ఉంది న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా లిపిడ్తో ఫామ్ అయింది. ఓకే, సో హార్మోన్ డైరెక్ట్గా వెళ్ళి న్యూక్లియస్తోనూ సైటోప్లాజంలో ఉండే ఏదైనా ఒక ఎంజైమ్తోనూ మాట్లాడుతుందా అంటే కాదు. దీనికి కూడా రిసెప్టార్స్ ఉంటాయి, కానీ ఆ రిసెప్టార్స్ సెల్ లోపల ఉంటాయి. కాబట్టి రిసెప్టార్స్ని ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అని చెప్పేసి చెప్పచ్చు. ఇవి రిసెప్టార్స్. ఏంటివి? ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్. ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ కొన్నిసార్లు రిసెప్టార్స్ అనేవి న్యూక్లియస్ లోపల కూడా ఉంటాయి. అప్పుడు ఆ హార్మోన్ డైరెక్ట్గా న్యూక్లియస్లోకి వెళ్ళిపోయి న్యూక్లియస్ లోపల బైండ్ అవుతుంది. అది ఎక్కడ బైండ్ అయినా, ఎప్పుడు బైండ్ అయినా, ఒక రిసెప్టార్ కానీ హార్మోన్తో బైండ్ అయితే ఆ కాంప్లెక్స్ మనం హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు ఇదేంటిది? హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. ఇది ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్ కాదు. ఇప్పుడు హార్మోన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని మనం రిసెప్టార్ అని చెప్పొద్దు, హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అని చెప్పాలి. ఒకవేళ హార్మోన్ లేదనుకోండి, అప్పుడు దాన్ని మనం రిసెప్టార్ అనే చెప్పచ్చు. ఎప్పుడైతే బైండ్ అయి ఉంటుందో దాన్ని మనం హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ అని చెప్పేసి చెప్తాం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటిని మొబైల్ రిసెప్టార్స్ అని కూడా చెప్తాం. మొబైల్ రిసెప్టార్స్. ఎందుకు మనం వీటిని మొబైల్ రిసెప్టార్స్ అంటామంటే ఇవి స్టాండర్డ్గా ఒక చోట ఉండవు. ఇవంటే మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్, వాటి యొక్క ప్లేసెస్ స్థిరంగా ఉంటుంది, అవి ఎక్కడికి కదలు, దాని మీదే అటాచ్ అయి ఉంటాయి. కానీ ఇవి అలా కాదు, సైటోప్లాజంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి కానీ హార్మోన్ లోపలికి వచ్చిందంటే ఎక్కడ ఉంది నా రిసెప్టర్ అని చెప్పి వెతుక్కోవాలన్నమాట ఇలా. సో ఇవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, చంచల మనస్తత్వం కలిగిన ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి వీటిని మొబైల్ రిసెప్టార్స్ అంటాం. అది అలా వెతుక్కుంటూ అమ్మాయి దొరికిందని చెప్పి బైండ్ అయితే ఇప్పుడు దాన్ని మనం రిసెప్టర్ అనొద్దు, హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనాలి. ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అనేవి న్యూక్లియస్ లోపలికి వెళ్ళగలుగుతుంది అనమాట. ఇట్ కెన్ పాస్ త్రూ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ఇట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద న్యూక్లియస్లోకి సైట్ సీన్ కోసం వెళ్ళి అమ్మాయి మొత్తం అంతా చూసాము వెనక్కి వచ్చేద్దాం అని కాదు. ఈ న్యూక్లియస్ లోపల ఏముంటుందంటే డిఎన్ఏ ఉంటుంది. ఇట్ ఈస్ వాట్? డిఎన్ఏ. న్యూక్లియస్ లోపల ఉంటుంది ఏంటి అంటే అది డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఆర్ డిఎన్ఏ మెటీరియల్లో అది దానికి కావాల్సిన ఒక స్పెసిఫిక్ సైట్ దగ్గర బైండ్ అవ్వగలుగుతుంది. ఈ హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఇక్కడ బైండ్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఇక్కడ బైండ్ అయ్యి ఇదేం చేస్తుందంటే డిఎన్ఏని నాకు ఈ హార్మోన్ కావాలి, లేదంటే ఈ ప్రోటీన్ కావాలి, ఈ ఎంఆర్ఎన్ఏని ప్రిపేర్ చేయి, దాన్ని కోడ్ చేసే ఎంఆర్ఎన్ఏ కావాలని చెప్పి ఇక్కడ ఉండే కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ స్ట్రాండ్స్ని దాని కంట్రోల్లోకి తెచ్చుకుని దానికి కావాల్సిన ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ చేయగలుగుతుంది. ఇది ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ మళ్ళీ సైటోప్లాజంలోకి వచ్చి దానికి కావాల్సిన రైబోజోమ్ని వెతుక్కుని ఆ రైబోజోమ్లోకి ఇది ఎంటర్ అయ్యి, మీకు ఆల్రెడీ తెలుసు కదా ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది, ఇక్కడ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఈ ట్రాన్స్లేషన్లో ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి వచ్చి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రోటీన్ అనేది ప్యాక్ అవుతుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, ఈ సెల్ మెంబ్రెయిన్, వాటి యొక్క స్ట్రక్చర్స్ అన్ని, వాటి యొక్క ఫంక్షన్స్ అన్ని మీకు తెలుసు. సో ఆ ప్రోటీన్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సెకండరీ మెసెంజర్స్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ నెవర్ ఫామ్ ఎనీ సెకండరీ మెసెంజర్ అది అడుగుతాడు. అక్కడ ఆప్షన్స్లో మీకు 3 ప్రోటీన్ హార్మోన్స్ ఉంటాయి, ఒకటేమో స్టెరాయిడ్ హార్మోన్ ఉంటుంది. అలా ఉంటే ఓకే.
అలా ఉండే హార్మోన్స్లో 3 ప్రోటీన్ హార్మోన్స్ ఉంటాయి, 4వది కూడా ప్రోటీన్ హార్మోనే థైరాక్సిన్ ఉంటుంది. మీరు అప్పుడు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే థైరాక్సిన్ని. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. స్టెరాయిడ్ అంటే టెస్టోస్టెరాను, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాను ఇవన్నీ ఓకే, కార్టిసాల్ కూడా ఇలానే చేస్తుంది వర్క్ అంతా కూడా, ఇవంతా ఓకే స్టెరాయిడ్ హార్మోన్స్ కాబట్టి. కానీ థైరాక్సిన్ ఉంటుంది, థైరాక్సిన్ కూడా స్పెషల్ యాక్సెస్ ఉంది. థైరాక్సిన్ ఆల్సో కెన్ ఎంటర్ ఇన్ టు ద సైటోప్లాజం. థైరాక్సిన్ కూడా ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్తోనే బైండ్ అవుతుంది. థైరాక్సిన్ యొక్క ఫంక్షన్కి ఎలాంటి సెకండరీ మెసెంజర్ అవసరం లేదు. థైరాక్సిన్ అనేది చాలా పవర్ఫుల్ హార్మోన్ బాడీలో, అందుకే థైరాయిడ్ గ్లాండ్కి అంత ఇంపార్టెన్స్. ఎండోక్రైనాలజీలో మీరు ఎక్కడైనా హాస్పిటల్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎండోక్రైనాలజీ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా స్పెషలైజేషన్ చేసేది మొట్టమొదటి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది థైరాక్సిన్కి. థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే మీరు ఎక్కడైనా సరే హాస్పిటల్స్ దగ్గర చూడొచ్చు. ఎందుకంటే థైరాక్సిన్ అనేది దానికి ఆ ఎబిలిటీ ఉంది, అది డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేయగలుగుతుంది, అంటే మ్యూటేషన్స్ కారణం కాగలుగుతుంది. లేదు కావాల్సిన ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయడంలో కొన్నిసార్లు ఫెయిల్ అయితే అది ఏదైనా ఒక డిసీజ్కి దారి తీయచ్చు. సో థైరాక్సిన్ అనేది కూడా సైటోప్లాజంలోకి వెళ్ళగలుగుతుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ ద్వారా న్యూక్లియోప్లాజంలోకి కూడా వెళ్ళగలుగుతుంది. ఇది హార్మోన్ మెకానిజం ఆఫ్ థైరాక్సిన్, అంటే ఐడోథైరోనిన్ అండ్ స్టెరాయిడ్. ఇంతకుముందు మనం చెప్పుకున్నది ప్రోటీన్ హార్మోన్ మెకానిజం, ఇది స్టెరాయిడ్ హార్మోన్ మెకానిజం. థైరాక్సిన్ కూడా స్టెరాయిడ్ హార్మోన్ మెకానిజంనే పోలి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం ఆఫ్ హార్మోన్స్ అండ్ ఎండోక్రైనాలజీ ఆల్సో. మన ఎండోక్రైనాలజీ చాప్టర్ని కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం, ఏది మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీరు ఏదైనా ఒక టాపిక్ మిస్ అయింది, ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదనుకున్నట్లయితే కనుక దాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వీలైనంత త్వరగా దాన్ని వీడియో చేద్దాం. అలానే మాకు ఒక క్విజ్ అనేది పెట్టాను, క్విజ్ కాదు యాక్చువల్గా ఒక పోల్ పెట్టాను. ఆ పోల్లో దీని తర్వాత మనం ఏ వీడియో చేసుకుందాం, ఏ కాన్సెప్ట్ని మనం సిరీస్గా స్టార్ట్ చేసుకుందాం అని అడగడం జరిగింది. నేను అబ్జర్వ్ చేసిన వాటిలో డిఎస్సి లేదా సెట్ నెట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన రిక్వెస్ట్లు అయితే ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. తర్వాత జెనెటిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు, అంటే మన సబ్స్క్రైబర్స్. సో ఒకసారి ఈ వీడియో కూడా అప్లోడ్ అయిన తర్వాత ఇంకొక 1 డే నేను వెయిట్ చేస్తాను, నెక్స్ట్ డే నుంచి ఆ టాపిక్ని మనం సిరీస్గా స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.